జగన్మోహన్ రెడ్డి ఒక పట్టాన ఎవరిని నమ్మరని, ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ నాయకుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మడం లేదు. అందుకే టెక్నాలజీని ఉపయోగించి ఈ బార్కోడ్ సిస్టమ్ ద్వారా ఓటర్లకి డబ్బులను పంపిణీ చేస్తున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి? సో ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ అంటారు. ఆయన గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు. ఆయన్ని మించినటువంటి బిజినెస్ మ్యాన్ ఎవరు ఉండరు. రూపాయి పెట్టుబడి లేకుండా కోట్ల రూపాయలని సంపాదించడం ఎలా అనే దాని మీద మీరు ఆయన చూసి నేర్చుకోవచ్చు అనేది ఆయన గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ఈవెన్ ఆయన గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్పేది ఏంటంటే, బిజినెస్ మ్యాన్, మంచి బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్ కన్నా కూడా ఆయన కేవలం 2009 నుంచి మొన్నటి వరకు లెక్కేసుకుంటే ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు. 2004లో కోటి రూపాయలు కూడా లేనటువంటి వాళ్ళు ఇవాళ వేల కోట్ల రూపాయలకు అధిపతి కావడం అంటే మాటలు కాదు కదా అని చెప్పి చెప్తుంటారు. ఈవెన్ బిజినెస్ పీపుల్ కూడా ఆశ్చర్యపోతుంటారు. మొన్న వెంకటరమణారెడ్డి అనుకుంటా, తెలుగుదేశం పార్టీ అతను ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి 8 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర అని చెప్పి చెప్తున్నాడు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాడు, సవాల్ చేస్తున్నాడు ఆయన. సో అన్ని డబ్బులు సంపాదించారంటే అది మామూలు మైండ్, బిజినెస్ మైండ్ కాదు, అది పర్ఫెక్ట్ బిజినెస్ మైండ్. అందుకే మీకు అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ఏదో ఉచిత పథకాలు ఇస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఎస్టీలకి నేను ఉచిత పథకాలు ఇస్తున్నానని చెప్తున్నారు కదా. ఆయన బిజినెస్ ఎంత లాజిక్గా ఉంటుందో చూడు. 28 పథకాలు రద్దు చేశారు. ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి ఇచ్చేటువంటి పథకాలు 28 పథకాలు రద్దు చేశారు. గత ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి ఉన్నా, అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నా, వాళ్ళు కంటిన్యూ అయినటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పథకాలు ఏదైతే ఉన్నాయో కార్పొరేషన్ల ద్వారా వచ్చేటువంటి పథకాలు అవన్నీ రద్దు చేసేస్తారు. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ తీసేసి అమ్మఒడి ఇస్తున్నారు. నీకు ఫీజు రీయింబర్స్మెంట్కి ఒక 10,000 కోట్లు అయితే అమ్మఒడికి అయ్యేది 6,000, 5,000 కోట్లే అంటే మిగులుతుంది కదా. అలాగే ఇప్పుడు కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ మైనార్టీ కార్పొరేషన్లు ఉన్నాయి కదా. ఈ మొత్తం కార్పొరేషన్లకి ఏడాదికి ఒక్కొక్క కార్పొరేషన్కి ఎట్లేదన్నా కానీ 5,000 కోట్లు, 6,000 కోట్లు ఇస్తుంటారు. అవి మొత్తం తీసి పడేసి ఈయన ఈ ఉచిత పథకాలు, నేను డబ్బులు ఇస్తున్నాను, డైరెక్ట్ డబ్బులు ఇస్తున్నానని చెప్పేసి మొత్తం పథకాలను కట్ చేసేసారు. కట్ చేసి ఆ మొత్తం బడ్జెట్ చూపిస్తే, ఆ బడ్జెట్లో మొన్న పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు 14% సంక్షేమ పథకాలకి ఇస్తే ఈయన ఇస్తుంది 12%. అంటే ఒక 100 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇస్తే ఇతను ఇస్తుంది 80 రూపాయలే. ఓకే. కానీ సంక్షేమ పథకాలు పేటెంట్ నాకే అని చెప్పి అంటున్నారు. అదే ఆయన బిజినెస్ టాక్టిక్స్. అలాగే ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ చివరికి వచ్చేసింది. పోలింగ్ ఇంపార్టెంట్. ఈ సందర్భంగా ఏం చేస్తుంటారు సహజంగా, అక్కడ ఉన్నటువంటి ఓటర్లకి వాలంటీర్లు కానీ, లేదంటే ఆయన పెట్టినట్టు గృహసార్థులు కానీ, లేదంటే ఇతరత్ర వాళ్ళందరూ ఏం చేస్తుంటారంటే ఇళ్ళకి వెళ్ళి స్లిప్పులు పంచుతుంటారు. స్లిప్పులు పంచి నీకు పలాని నెంబరు నీది పలాని బూత్లో ఉంటుంది అని చెప్పి ఆ బూత్ నెంబర్ ఇచ్చి ఇస్తుంటారు స్లిప్పులు. అంటే అక్కడ ఉండేటువంటి ఏజెంట్లు ఆ నెంబర్ చెప్తే ఇమీడియట్గా ఆ నెంబర్ని బట్టి ఐడెంటిఫై చేసి ఓకే ఈ ఓటర్ కరెక్ట్ అని చెప్పి చెప్పడానికి, ఏజెంట్లకు ఇవ్వడానికి ఓటర్ స్లిప్లు పంచుతుంటారు. ఆ ఓటర్ స్లిప్లకి బార్కోడ్ వేసేసి బార్కోడ్ తోటి ఇస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? ఈ స్లిప్ ఇచ్చేటప్పుడు ఒక 2,000 రూపాయలు చేతిలో పెడతారు. ఆ 2,000 రూపాయలు ఓటర్కి ఇచ్చాడా లేదా అక్కడ ఉండేటువంటి మండల్ లీడరు లేకపోతే గ్రామ లీడరు. జనరల్గా ఏమవుతుందంటే ఎలక్షన్ టైంలో డబ్బు, మద్యం అనేది విచ్చలవిడిగా పంచుతుంటారు. సపోజ్ నియోజకవర్గానికి సంబంధించి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటాడు. ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరికి ఇస్తారు? మండల లీడర్కి ఇస్తాడు. మండల లీడర్కి ఒక 2 కోట్లు ఇస్తాడు అనుకో పంచమని. ఆ మండల లీడరు గ్రామాల్లో ఉండేటువంటి లీడర్లకి తలా కాస్త పంచుతాడు. తలా కాస్త 10 లక్షలు, 15 లక్షలు ఇస్తాడు. ఆ గ్రామ లీడర్లు ఏం చేస్తాడు? ఆ గ్రామంలో ఉండేటువంటి ఓటర్స్ సంబంధించి మొత్తం లిస్టు వాళ్ళ దగ్గర అవగాహన ఉంటుంది కాబట్టి తీసుకెళ్ళి పంచుతాడు. ఈయనకి గ్రామ లీడర్కి ఒక 10 లక్షలు ఇచ్చారనుకో, ఆ 10 లక్షల్లో ఒక 5 లక్షలు పంచి 5 లక్షలు జేబులు వేసుకుంటుంటారు ఎక్కువ మంది.
అందరు కాదు కానీ ఎక్కువ మంది. ఇది జరిగేది ఎలక్షన్ అనగానే అందరికీ పండగ. ఎందుకంటే అందుకు ఎవరి స్థాయిలో వాళ్ళు నొక్కేస్తుంటారు. ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక 10 కోట్లు పంపిస్తే మండల లీడర్లకి తలా ఒక 2-3 కోట్లు ఇస్తే ఆ 2-3 కోట్లు ఒక 50 లక్షలు నొక్కేసి ఒక 2.5 కోట్లు పంపిస్తారు కిందకి. వీళ్ళందరూ కూడా దాంట్లో వాళ్ళకి వచ్చినటువంటి భాగంలో 10 లక్షలు 15 లక్షలు మళ్ళీ ఒక 4 లక్షలు 3 లక్షలు నొక్కేసి మిగతావి పంచుతారు. మిగతావి మిగులుతాయి వాళ్ళకి. కాబట్టి ఈ ప్రాక్టీస్ అంతా తెలుసు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఒక మంచి ప్రాక్టీసు, నీకు బార్కోడ్ తీసుకొచ్చి నీకు స్లిప్ ఇవ్వగానే నీకు 2,000 రూపాయలు ఇస్తారు. 2,000 రూపాయలు ఇవ్వగానే అక్కడ ఇచ్చినట్టు మనకి బార్కోడ్ అక్కడికి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం షాపింగ్ మాల్కి వెళ్తామా, షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఏ వస్తువులు తీసుకున్నా కానీ మనం ఒక వస్తువుకి పేమెంట్ చేయకపోయినా కానీ ఇమీడియట్గా అలారం వస్తుంది. అవునా? అలారం వచ్చింది, మనం పట్టేసుకుంటారు. అలానే ఇప్పుడు డబ్బులు ఎంత ఇచ్చాము, ఎంతమంది ఓటర్స్ ఉన్నారు అనేది లెక్కేసి మొత్తం ఒక్క పైసా కూడా తెల్ల రాకుండా మొత్తం కంప్యూటర్ సిస్టమ్ చేసేసి మొత్తం ఈరోజు ఒక 10 మందికి ఇచ్చాం. ఓకే, 10 మందికి ఇచ్చినట్టు అక్కడ సిస్టంలో కనిపిస్తుంటుంది. సెంట్రలైజ్ చేసేసారు. అంటే నో మిస్యూజ్ కాకుండా. ఓకే, 5 లక్షలు ఇస్తే 5 లక్షలు ఓటర్లకి పంచాలి, లేదా మిగతా డబ్బులు ఇచ్చేయాలి. అందుకని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పార్టీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక మండల లీడర్కి 1 లక్ష 5 లక్షలు 3 లక్షలు ఇచ్చేశారు ముందే. ఇది నువ్వు మేము పంపించే డబ్బులు మాత్రం ఖచ్చితంగా ఓటర్లకు పంచు అని చెప్పి. అలాగే మండల లీడర్లు కాకుండా అక్కడ ఉండేటువంటి కొంత ఆర్గనైజర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంత ఇలా ఫిక్స్ చేసేసారు. గ్రామ స్థాయి లీడర్ అనుకో, గ్రామ స్థాయి లీడర్కి 1 లక్ష రూపాయలు, బాబు ఈ లక్ష నీకు, నువ్వు వాడుకో, మేము పంపించే డబ్బులు మాత్రం నువ్వు పంచు. ఇలా సెట్ చేసేసారు. సెట్ చేసి దానికి బార్కోడ్ పెట్టి దాన్ని ఒక బిజినెస్ యాంగిల్లో చేసి పడేశారు. అసలు 2,000 రూపాయలు ఇస్తే ఎంతమందికి ఇవ్వాలి, 5,000 ఎంతమందికి ఇవ్వాలి, 10,000 ఎంతమందికి ఇవ్వాలి, ఐడెంటిఫికేషన్. అంటే 2,000 రూపాయలు అయితే మనం పార్టీకి ఓటేస్తాడు, ఓకే ఇవ్వాల్సిందే, ఇచ్చేసేయండి 2,000 రూపాయలు. ఓకే, అవతల పార్టీ వాళ్ళు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా, 5,000 ఇచ్చేసేయండి. అలా కాకుండా ఇంకా 10,000 రూపాయలకు వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా, వాళ్ళని ఇచ్చి, అంటే 2,000 రూపాయలు ఎంతమంది, 5,000 రూపాయలు ఎంతమంది, 10,000 రూపాయలు ఎంతమంది, ఇలా కేటగిరీలుగా చేస్తున్నారు. అంటే సపోజ్ ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తే వేస్తారేమో అడుగు. 5,000 అవతల పార్టీ వాళ్ళు తెలుగుదేశం జనసేనలో ఉన్నారు, 5,000 ఇస్తే ఇటు వస్తారో చూడు, అంటే వాళ్ళు 2,000 ఇస్తే మనం 5,000 ఇద్దాం, ఆశ పెట్టు చూడు అని చెప్పి ప్రయోగాలు. సో 2,000 ఇచ్చేవాళ్ళు ఎంతమంది, 2,000 ఎంతమందికి ఇవ్వాలి, 5,000 ఎంతమందికి ఇవ్వాలి, 10,000 ఎంతమందికి ఇవ్వాలి అనేది ముందే ఒక లిస్ట్ అవుట్ చేసి పెట్టారు. లిస్ట్ అవుట్ చేసి పెట్టి గత 10 రోజుల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు ఓటర్స్కి, IVRS కాల్స్ చేసేసి మీ ఓటు ఇక్కడ ఉంది, మీ నెంబర్ ఇంత, మీరు రావచ్చు, తర్వాత మీకు బస్సులు పెట్టాము, పలాని బస్సుల్లో మీరు ఎక్కచ్చు, తర్వాత అక్కడే బస్సులో డబ్బులు ఇస్తారు, ఇవన్నీ చెప్తున్నారు. ఎంత బరి తెగించి ఎన్నికలు చేస్తున్నప్పుడు అక్కడ కనుక వన్ సైడ్ ఓటింగ్ జరగకపోతే, వన్ సైడ్ ఏపీ ప్రజలు కనుక ఓటింగ్ చేయకపోతే ఎన్నికల ప్రక్రియలో మాత్రం పై చేయి జగన్మోహన్ రెడ్డి నిలుస్తాడు అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఎన్నికల ప్రక్రియలో అంత పగడ్బందీగా చేస్తున్నారు. ఈవెన్ నాకే దాదాపుగా 10 రోజుల నుంచి రోజు కాల్స్ వస్తుంది. మీ ఫోన్ లింక్ నెంబరు, మీరు 11వ తారీఖు వచ్చి మాకు చేయండి, మా ప్రతినిధులు అక్కడ ఉంటారు, మా ప్రతినిధులు బస్సుల్లో ఉంటారు, మీకు అన్ని రకాలుగా మీకు ఏం కావాలన్నా కానీ మీకు ఏర్పాట్లు చేస్తారు అని చెప్తున్నారు. ఇది ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికి వెళ్ళిపోయారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేది మనకు అర్థమవుతుంది. సో అందుకే బహుశా జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి కూడా బ్రేక్ ఇచ్చుకొని ఇవన్నీ చేస్తున్నారు లాస్ట్ చివరి రోజుల్లో అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది.